We will come and ask so many questions. కాదు. Very difficult. Yeah. సో ఐ ఆల్వేస్ ఆస్క్ హిమ్. ఎందుకంటే 2-3 టైమ్స్ నేను ప్రమోషన్స్‌కి చెన్నైకి వెళ్ళి కూడా నేను వెనక్కి వచ్చాను. దట్ హస్ ఆల్సో హ్యాపెండ్. సో దిస్ టైమ్ వెన్ ఐ ఆస్క్డ్ హి సెడ్ యాహ్! ఫైనల్లీ. సో ఐ వాస్ లైక్ అమ్మా! ఫైనల్లీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను. యెస్. సో శివప్రసాద్ గారు మీరు వీళ్ళు చేస్తున్నప్పటి నుంచి యువర్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంక ఇది చెయ్యాలి ఈ మూవీ. నేను ఒకటే డిసైడ్ అయ్యానండి. 1 ఇయర్ బ్యాకే నేను కమిట్ అయ్యాను. లలిత గారితో వీళ్ళతో కమిట్ అయ్యాను ఆల్రెడీ. నేను ఒకటే చెప్పాను. మధ్యలో వస్తున్న వేరే వాళ్ళు అవి ఇవి అంటున్నా కూడా నేను ఒకటే చెప్పాను. 2026 రిలీజ్ కాదు, 2028 రిలీజ్ అయినా కూడా వెయిట్ చేస్తానని చెప్పాను. ఓకే. బికాస్ ఆఫ్ కన్వెన్షన్ ప్రదీప్ రంగనాథ్. డ్యూడ్. వే టు గో డ్యూడ్. 2028 అయినా కూడా నేను వెయిట్ చేస్తాను. ఐ విల్ వెయిట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఈవెన్ మధ్యలో కూడా నేను ఒక్కసారి కూడా వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ నేను అసలు కాంటాక్ట్లో కూడా వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు ఫినిష్ అయ్యి వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఊరికే డిస్టర్బ్ చేయడం ఇవన్నీ ఎందుకు, మనం ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాము, వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. ఒక్కసారి కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు ఇంకా. దట్ ఈస్ సో నైస్ అండి. అవును. అంటే అంత కమిట్మెంట్ తో నేను మాట ఇచ్చాను ఇంక ఇలాగే ఉంటాను అనుకోవడం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. బికాస్ ఇండస్ట్రీలో ఒక్కోసారి చూస్తూ ఉంటాం కదా, ఏముందిలే ఇంత లేట్ అయింది, మీరే కదా లేట్ చేసేసారు అని ఒక్క మాటలో మీరు వెళ్ళిపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా నేను ఎంత కమిట్ అయినాను వాళ్ళు కూడా అంత కమిట్ అయ్యి ఉన్నారండి. వాళ్ళు ఆ మాట అన్నారు, వెయిట్ మీరు ఇప్పటివరకు కనీసం డిస్టర్బ్ కూడా చేయలేదు, కనీసం కాల్ కూడా చేయలేదు, మీరు అలాగే వెయిట్ చేశారు, మేము అలాగే వెయిట్ చేసాము అని వాళ్ళు హ్యాపీనే ఉన్నారు, నేను హ్యాపీనే ఉన్నాను. మేము హ్యాపీ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అవును, ఈ సినిమాలో ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ కానీ టీజర్ కానీ అన్ని చూస్తే 2040కి వెళ్ళిపోయాం, ప్రపంచం అలా ఉండబోతుంది అనేది వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు సీ. కొంచెం చూసాం, వీఆర్ సీన్ లిటిల్ గ్లిమ్సెస్ ఆఫ్ ఇట్. అందులో ఒకటి వి ఫౌండ్ ఇంట్రెస్టింగ్, ఇప్పుడు కూడా చేసుకోవచ్చేమో అనిపించింది. ట్రాక్స్ ఉన్నాయి కదా, సైక్లింగ్ ట్రాక్, రన్నింగ్, మధ్యలో టెక్స్టింగ్. ఇప్పుడు కావాలి అది ప్రపంచంలో. వాట్ యు సే? అవసరం. 100% అండి. లేకపోతే డ్రైనేజ్ హోల్స్ లో పడిపోతున్నారు. అదే కాదు, రోడ్ మీద సైకిల్ లేకపోతే స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఫోన్ చూసి వెళ్తున్నారు. వాళ్ళకి ఒక సెపరేట్ లైన్ ఉండాలి, లేకపోతే పాపం లైక్ ఫోన్ చూడకుండా ఉన్న వాళ్ళు దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్. రైడింగ్ బైక్ ఇట్సెల్ఫ్ they'll see ఫోన్ అంటే ఒక వన్ రీజన్ ఇస్ వాళ్ళ గూగుల్ మ్యాప్స్ చెక్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్. texting. టెక్స్టింగ్ Oh. అదే టెక్స్టింగ్. లేకపోతే అంటే బాంబేలో ఆటో వాళ్ళైతే దే సీ యూట్యూబ్ ఆల్సో. లాస్ట్ ఇంటర్వ్యూకి నేను ప్రదీప్తో మాట్లాడినప్పుడు ఇంత బిజీగా ఉంటే వాట్ డూ వాంట్ డూ అంటే జస్ట్ లుక్ అట్ ద వాల్ అండ్ సిట్ అన్నాడు అనమాట. నేను అడిగా, నేను చేసావా ఈ పని అంటే యా యూ డిడ్ కదా. Yeah, I got some time. I was wasting time Yes. nicely. ఇది కూడా రేపు పొద్దున్న దీని కెఫేస్ ఓపెన్ చేస్తారు. ఆ కెఫేలో జనాలు డబ్బులు పే చేసి వచ్చి ఏం చేస్తారు అంటే బ్లాంక్ వాల్ చుట్టూ కూర్చుంటారు. 1 hour టైం పీరియడ్ పే 20,000. అది జపాన్ లో ఉంది. ఇట్స్ దేర్ ఇన్ జపాన్. అండ్ లైక్ లో సూర్య గారి కంపెనీ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ. Yeah, ఓకే. like is this company. సూర్య గారితో వర్క్ చేయడం ఇదే కదా మీరు ఫస్ట్ టైం? This is my first First time, time. but I have a very beautiful experience with him and all. What's- I actually went to join as his AD. ఏ మూవీ? No, after he was doing a movie called Isai in Tamil, and after that, after I finished college, I went in to join as an AD. I didn't get that opportunity because I was not well equipped. I didn't know whatever he said. I didn't know Tamil typing. I didn't know. I haven't read any books or movies or anything. But he gave me few good advices and he said me very sweetly, and I used it in my life. And it has been very good for me. And also, he's one of the first heroes I narrated to. Again, he didn't do that film, but again he said 4-5 points, and I applied that in my first film. So it has been a very. I never thought like I would be acting with S.J. Surya sir. He's kind of my my top favorite actors. If you ask me like top 5 favorite actors, S.J. Surya sir will be there in that. Yeah. So it must have been real fun working with him on the sets, right? Scenes and all, sharing. More than fun, it was very inspiring to see him. Learning And inspiring. He taught me a lot of things. I had a very tough shot. There was a round track in 360 degree, and I have to talk dialogue with some movement and all. I wasn't able to do it. So he actually caught me, and he, like a child, Manover. yeah, he taught me and he told me to do like that. So that and all
It was very nice to work with him and see him work. He's very sincere, hardworking. He never even sits after he comes 9 o'clock. అసలు అంటే పొద్దున వస్తే కూర్చోరు. బికాజ్ అంటే డ్రెస్ పాడైపోతుందని, ఎనర్జీ పోతుందని హీ విల్ నాట్ సిట్ అట్ ఆల్ అసలు. బట్ ఆయన్ని చూస్తే మాకు లైక్ వీ ఫీల్ లైక్ ఓ మై గాడ్ మేము చాలా తక్కువ చేస్తున్నామని. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి కూడా ద ఎఫర్ట్ హీ పుట్స్ ఇన్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అంటే నేను ఏంటి అని చూపించాలి ప్రపంచానికి, నా టాలెంట్ చూపించాలి, ఆ ఇంటెన్షన్తో వస్తారు, ఆ ఎనర్జీతో వస్తారు ఎవ్రీ సింగిల్ డే. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. గ్రేట్ అసలు. అండ్ సూర్య గారు ఇక్కడ చేసిన సినిమాలన్నీ కూడా ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ లైక్ దే గుర్తుపెట్టుకుంటారనమాట అన్ని. ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన చేసిన క్యారెక్టరైజేషన్స్, ఎవ్రీథింగ్. ఇందులో కూడా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిస్ క్యారెక్టరైజేషన్ అండ్ క్యారెక్టర్ అండ్ హౌ యోర్ కెమిస్ట్రీ విల్ బీ ఇన్ ద ఫిల్మ్ అనేది వెయిటింగ్. సార్ మీకు పర్సనల్ ఫేవరెట్స్ యాక్టర్స్ ఎవరు సార్? కమల్ తెలుగు హాసన్ అండి. కమల్ హాసన్ గారా? అవునండి, ఆల్ టైమ్, అంతే. ఎనీ టైమ్. ఆయనకి చాలా సినిమాలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. మైకిల్ ఎవరు ఆ పేరు చెప్తే ఇంకెవరు ఫీల్ అవడానికి ఉంటుంది. సేఫ్ సేఫ్ నేమ్. కాబట్టి కానీ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ కమల్ హాసన్ గారి ఫిల్మ్ ఏది? సాగర్ సంగం. బ్యూటిఫుల్. ఎస్, అంటే ఒక్కొక్కటి మనం అలా పిక్ చేసి గంటలు గంటలు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. యా, కృతి, హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇఫ్ ఐ మే ఆస్క్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రవర్షియల్? ప్రతి లాంగ్వేజ్లో ఐ హ్యావ్ ఫేవరెట్స్. తెలుగులో అయితే అందరికీ తెలుసు రామ్ చరణ్ గారు. యా, తమిళ్లో I thought you had seriously some problem. Why is he doing like this? What happened to him? Making sounds like అది కూడా ఫ్రాగ్ లాగా. yeah. యా, తమిళ్లో Yeah. It's okay. It's okay. You can say some other name too. Malayalam? టొవినో అండ్ పృథ్వీరాజ్ గారు. Film is futuristic, songs are in the retro list. Wow. People will use it in fight. చాలా అమ్మో, అవును, దురంధర్ లాంటి సినిమాల్లో ఫైట్లో పడేస్తారు 3 వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లోకి వెళ్తున్నాం మనం. 2040 ప్రిడిక్షన్స్ చెప్పాలి మీరు. ఎలా ఉండబోతుంది సినిమా, ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు తెరలు, పెద్ద పెద్ద తెరలు ఉంటాయా లేదా? I think it will be more of AI generated cinemas will be there. అయ్యా, వాట్ అబౌట్ యాక్టర్స్, వాట్ అబౌట్ ఈవెంట్స్? This ticket will be AI generated will be for 200 rupees like now, and maybe human made will be like 500,000. అట్లా పోనీ హ్యూమన్ మేడ్ విల్ కాస్ట్. Yeah, this is, if you want to see a human made film, it is more expensive. AI made is cheaper. I think that will be just like organic food. Custom made dress, handmade dress are costly. అలా ఉంటుంది. ఓకే, 2040లో ఫుడ్ ఎలా ఉంటుంది? ఐ థింక్ ఇంకా హెల్తీగా ఉంటుంది. బికాస్ మీరు ఇప్పుడే ట్రెండ్ చూస్తే పీపుల్ ఆర్ మోర్ ఇన్ టు హెల్తీ ఫుడ్. అంటే కాన్షియస్ అవుతున్నారు హెల్త్ గురించి. సో ఇంకా ప్రోటీన్ తింటున్నారు బికాస్ అవేర్నెస్ ఎక్కువ ఉంది సోషల్ మీడియాతో. సో ఐ థింక్ దే లీడ్ మోర్ హెల్తీ. జాబ్స్ అసలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు 2040లో? జాబ్స్ ఉండవేమో అనుకుంటా. టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఉండాల్సి వస్తేమో. అందరూ జాబ్స్ పెట్టేది బిజినెస్లోకి వెళ్తారేమో అనుకుంటున్నాను. ఎలాంటి మంది. జాబ్స్ కి డోకా ఉండదు అనుకుంటున్నారు? డోకా ఉండదు, జస్ట్ జాబ్సే ఉండవేమో, అందరు బిజినెస్ వైపు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏఐ అంటే ఏదైనా ఇలా క్రియేట్ చేస్తే ఇట్ షుడ్ బీ టు డూ అవర్ వర్క్ విచ్ వీ డోంట్ వాంట్ టు డూ. అంటే బట్టలు క్లీన్ చేయడం, లేకపోతే వాషింగ్ డిషెస్, దానికి ఎవరైనా ఉంటే ఆర్ ఏదైనా రోబోట్ ఉంటే ఇట్స్ ఓకే. వీ యాక్చువల్లీ వాంట్ టు బీ క్రియేటివ్ యాజ్ హ్యూమన్స్. బట్ ఏఐ ఇస్ డూయింగ్ ద క్రియేటివ్ జాబ్ అండ్ వీ విల్ సెట్ అట్ హోమ్ అండ్ వాష్. అట్లా అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ స్మైల్స్ We will be back to labor work. ఆర్టిఫిషియల్ స్మైల్స్.